నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు తలకాయ కూర రెసిపీని చూపిస్తానండి. మన సబ్స్క్రైబర్ మాలతి గారు అడిగారు తలకాయ కూర రెసిపీని చూపించమని. తలకాయ కూర రుచి నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. కొంతమంది తలకాయ కూరలో అన్ని బొక్కలే ఉంటాయి, ఏం రుచిగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఫ్రెష్ తలకాయ కూర తెచ్చుకొని శుభ్రంగా కడిగి మంచిగా మసాలా వేసి వండామంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను ఈ వీడియోలో చూపించినట్టు కనుక మీరు చేశారంటే మీరు ఫస్ట్ టైం వండినా కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు. రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టారు. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా. ఈ తలకాయ కూర రెసిపీ కోసం ముందు నేను ఒక 600 గ్రాముల తలకాయ కూర తెప్పించుకున్నానండి. దాన్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇలా జాలి గిన్నెలో వేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం ఈ కూర కోసం ఒక మసాలాని తయారు చేసుకుందాం. పాన్ లోకి 2 స్పూన్ల ధనియాలు, అలాగే ఒక 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5-6 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక స్పూను గసగసాలు, దాంతో పాటు ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాలని దోరగా వేయించుకోవాలి. ఈ మసాలాలు దోరగా వేగిపోగానే కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలాలని మిక్సీ జార్ లోకి వేసుకొని ఈ మసాలాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా పొడి చేసుకున్న ఈ మసాలాని వాసన పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కూర వండుకోవడానికి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 6 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాము. ఈ కూరలో నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా నూనె వేడవ్వగానే అందులోకి ఒక స్పూను సాజీరా, ఒక 10 దాకా మిరియాలు, ఒక 2 బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఈ మసాలాలు ఇలా నూనెలో వేగిపోగానే ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజున ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని నేను ముందుగానే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ముద్దని నూనెలో వేసి బాగా వేపుకోవాలి. ఇందులోని పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్ గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి అడుగంటకుండా ఇవన్నీ మంచిగా వేగేలాగా ఇలా వేపుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉన్న టమాటాని ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని, అలాగే కూరకు సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నాను. కారం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి అవసరమైతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ మసాలాలన్నిటిని బాగా వేపుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మసాలా అంతా కూడా కూరకు బాగా పట్టేలాగా కలుపుకొని 5 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేపుకుంటే కూర మంచి రుచిగా ఉంటుంది. ఇలా 5 నిమిషాలు కూరనంతా బాగా వేపుకున్న తర్వాత కుక్కర్ మూతకి గ్యాస్కెట్ తీసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని కూరని మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, కూర అంతా కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఈ కూరలో గ్రేవీ కోసము ఒక టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడిని వేసుకుందాం. మీ దగ్గర గనక కొబ్బరి పొడి లేకపోతే ఒక చిన్న కొబ్బరి ముక్కని మసాలాలతో పాటే వేపి పొడి చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలాల్ని కూడా ఇందులో వేసుకొని ఈ కూరకంతా కూడా మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేపుకుందాం. ఇలా కూరంతా బాగా కలిసేలాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే గనక మీ రుచికి సరిపడా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆ ఉప్పు కారం వేసుకున్న తర్వాత అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఈ కారాన్ని మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి కూర అంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని కూర ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లను పోసుకుందాం. నేను ఇక్కడ 1 లీటర్ దాకా నీళ్లు పోస్తున్నాను. నేను తీసుకున్న కూర చాలా ముదురుగా ఉందండి, అందుకని నీళ్లు కొంచెం నేను ఎక్కువగానే పోస్తున్నాను. మీరు తీసుకున్న కూర లేతగా ఉంటే కనుక 1/2 లీటర్ వరకే నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలు చేసి వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్స్ రానిద్దాము. మీరు తీసుకున్న మాంసం గనక లేతగా ఉంటే 5 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలా 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము.
కుక్కర్ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా ఒక ఫోర్క్ తో నొక్కి చూస్తే చూడండి ముక్క మంచిగా ఉడికిపోయింది. పులుసు కూడా చూడండి అంత చిక్కగా లేదు, అలా అని పల్చగా కూడా లేదు. ఈ కూర చల్లారితే చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్ లోనే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి కూరని పక్కకు దించేసేయండి. మాలతి గారు, మీరు అడిగిన టేస్టీ తలకాయ కూర రెసిపీ రెడీ అయిపోయింది. ఈ తలకాయ కూర రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. మామూలుగా తలకాయ కూర జొన్న రొట్టెలు దేంతో అయినా బాగుంటుంది, కానీ ఒక్కసారి మీరు బాస్మతి రైస్ తో వేడివేడిగా అన్నం వండి ఈ తలకాయ కూరతో టేస్ట్ చేయండి. ఈ రెండిటి కాంబినేషన్ అద్దరిపోతుంది. ఈ తలకాయ కూర మన ఎముకల్లోని బలాన్ని కూడా పెంచుతుంది. ఇలా ఒక్కసారి నా స్టైల్లో తలకాయ కూరని మీరు వండి చూడండి. రుచి చూస్తే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టరు. మాలతి గారి కోసం చేసి చూపించిన ఈ తలకాయ కూర రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.